వెల్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ ఫ్యామిలీ స్టార్స్. సమ్మర్లో ఎండలకి ఇక్కడున్న మా మరదలకి ఓ పోలికుంది. ఇవి కూడా వాటిలాగా రోజు రోజుకి ముదిరిపోతున్నాయి అన్నమాట. కానీ తప్పదు, పిలవాలి. మై డియర్ ఎండల్స్ మరదల్స్, ప్లీజ్ కమ్. ఎక్స్క్యూజ్ మీ, భోజనాలు ఎక్కడ? ఏంటి భోజనాలు పెట్టే వాళ్ళ కనిపిస్తున్నామా? క్యాటరింగ్ కదా, సేమ్ డ్రెస్ చేసుకుంటే. మీకు నా ప్రేమ అర్థం అవ్వట్లేదా? మొత్తానికి ఇన్నాళ్ళకి మీ ఏజ్కి తగ్గ పాటలు వేసుకొని వచ్చారు, బాగున్నాయి కరెక్ట్ గా. అయినా ఆయనతో మనకెందుకు, మన బాధ ఏదో విన్నట్టు. ఏంటి బాధలేంటి, మొహంలో పెట్టద్దు, మామూలుగానే చూడలేము మళ్ళీ. అందరి ముందు పరుగు పోయిందిగా. బావకి మన ప్రేమ ఎక్కట్లేదే, అందుకే ఎవరికి దక్కట్లేదు. నాకు ఓపిక పోతుంది, నాకు నమ్మకం పోతుంది. ఇదంతా ఎడిటింగ్ లో పోతుంది. అసలు ఎంత చేసినా బావలో చల్లడం లేదంటే బావలో ఏదైనా సమస్య అంటావా? అయ్యే ఉండొచ్చే. ఏం మాట్లాడుతున్నారు? నా వల్ల ఎవరికైనా సమస్య రావాలి కానీ నాకు సమస్య రాదు. ఒకసారి మార్కెట్ లో ఎంక్వైరీ చేసుకోండి. మార్కెట్ లో ఉన్న పురుగులన్నీ చూసావు మరి. నా బతుకుల్లో వసంతం రాదా? మా పొలంలో మొలకలు రావా? ఎందుకు ఇంత సీరియస్ గా సీరియల్ పర్ఫార్మెన్స్ చేస్తారు నాకు అర్థం కావట్లా. మరి ఇన్ని ఎపిసోడ్ నుంచి నీ వెనకాల పడుతుంటే మా మీద నమ్మకం లేదా బావా అసలు నీకు? నిజంగా మీరు ఈ క్వశ్చన్ నన్ను అడుగుతున్నారా మరదల్? అసలు నా మనసంతా బావే ఉన్నాడని చెప్తే అర్థం చేసుకోడా? మరి అర్థమయ్యేలా చెప్పాలంటే ఎవరిని తీసుకురావాలి? సరే, నేను నా ప్రిపరేషన్స్ లో ఉన్నాను. నా సైడ్ నుంచి మనసంతా నువ్వే అని చెప్పడానికి టీం వస్తున్నారు. మనసంతా నువ్వే టీం. ఓ మనసంతా నువ్వే టీం, మన ఈటీవీ మనసంతా నువ్వే టీం. అవును, నాకు న్యాయం జరగడానికి ఝాన్సీ టీం వస్తున్నారు. అగైన్ మన ఈటీవీ ఫ్యామిలీ, ఝాన్సీ ఈ ఫ్యామిలీ. రోజు ఎలాగోకలాగా ఏదో ఒక న్యాయం చేయడానికి వస్తున్నారు. నువ్వు వెళ్ళి మనసంతా నువ్వే టీం తీసుకొని రా, వెళ్ళిపో. రండమ్మా, మన ఫ్యామిలీ మనసంతా నువ్వే టీం అందరూ. Welcome to Family Stars మనసంతా నువ్వే టీం. So happy to see you all here. థ్యాంక్ యూ. నేను అడగగానే నా కోసం వచ్చినందుకు నా ప్రేమని ఎలాగైనా వ్యక్తపరచండి మీరే. నీకోసమే వచ్చాం మేము. 1000 ఎపిసోడ్స్ మనసంతా నువ్వే అయింది కదా, అన్ని ఎక్స్పీరియన్స్ మన సీరియల్లోనే ఉంది. అదే మనసంతా నువ్వే అని చెప్తుంటే అర్థం చేసుకోవట్లేదు. 1 సెకండ్, కొంచెం వాటర్ తాగరా? నాకెందుకండి వాటర్? అంటే సమ్మర్ లోని బర్డ్స్ కి వాటర్ పెడతారు కదా, సో అందాల చిలక వచ్చినప్పుడు ఖచ్చితంగా వాటర్ ఇవ్వాలి అనిపిస్తే. అందుకే తాగుతారేమో అని. కొంచెం వాటర్ మీరు కూడా తాగండి. నేను ఎందుకండి? చిల్లకి ఇచ్చినప్పుడు రాబందుకు కూడా ఇవ్వాలిగా. సుధీర్ని చూస్తే నాకు అడగాలనిపిస్తుంది. నేను సుధీర్ని అడుగుతాను. ఒక్క నిమిషం. ఒక వయసులో ఉన్న అమ్మాయి ఒక అందమైన అబ్బాయిని చూసి ఏదో అడగాలనుకుంటే మీరెవరు ఆపడానికి? అంటే క్యారవాన్ లో నా పర్స్ కనిపించట్లేదు, మీరేమైనా తీసారేమో అని. అయిందా? బాగా అయిందా? అది కాదు, మీరు పెళ్లి చేసుకోవచ్చు కదండి. సారీ అండి, మీకు ఆ ఉద్దేశం ఉందని నాకు తెలియదు. నాకు అలాంటి ఉద్దేశం ఏం లేదు మీ మీద. మామూలు చెప్పొచ్చు కదండి, అన్ని చిచ్చిలు ఎందుకు? సరే, ఇప్పుడు ఇంత డిస్కషన్ ఎందుకు? మా అమ్మాయి అంత మంచిది, నా మనసంతా నువ్వే ఉన్నావు అంటుంది. కాస్త చూసి పెళ్లి చేసుకోవచ్చు కదా. ఇప్పుడే కదా వచ్చారు, సో మెల్లిమెల్లిగా మీ గురించి తెలుసుకొని మీరు అసలు ఆ ప్రేమ అభిమానాలు ఆ మనసంతా నువ్వు ఎలా ఉంటుంది కాదండి తెలుసుకోవాలి. అదే మీ దగ్గర నుంచి తెలుసుకొని ఎపిసోడ్ అయ్యే లోపు ఏదన్నా అప్పుడు చూద్దాం అని. ఎప్పుడు చూడడమే అన్నమాట, ఏం లేదు చేసేది.
అయిపోయేసరికి అప్పుడు మెల్లిగా తెలుసుకొని అప్పుడు మాట్లాడదాం అప్పుడు చేస్తారా చూసావా నా సైడ్ సపోర్ట్ ఎంత స్ట్రాంగ్ గా ఉందో. నీ సైడ్ ఎవరున్నారా నీ వైపు స్ట్రాంగ్ టీమ్ తీసుకొచ్చుకుంటే నా వైపు డబుల్ స్ట్రాంగ్ టీం. నాకు న్యాయం చేయడానికి నా సైడ్ నుంచి లాయర్ ఝాన్సీ టీం రాబోతుంది. ఓకే అయితే సో వన్స్ అగైన్ వెల్కమ్ టు ఫ్యామిలీ స్టార్స్. ప్లీజ్ కూర్చోండి, ఇంకో టీం వస్తున్నది, వాళ్ళు కూడా వెల్కమ్. థ్యాంక్ యూ. రారో నా శివ కాసి అగ్గి రాజేసి సిగ్గు పెట్టేస్తే టాపులేసి పోతే పోతే పోపో టాపులేసి పోతే పోతే పోపో చాకు లాంటి పిల్లాడే ఎంత షార్పుగున్నాడే చాకొచ్చి మ్యాంగో కోస్తే టాపులేసి పోతే కన్నే కొట్టాబంటే టాపులేసి పోతే ముద్దే పెట్టాబంటే టాపులేసి పోతే చెయ్యే పట్టాబంటే టాపులేసి పోతే రో. వెల్కమ్ ఝాన్సీ టీమ్ ఫర్ ఫ్యామిలీ స్టార్స్. వెల్కమ్. థ్యాంక్ యూ. మీ ఫ్యామిలీ సపోర్ట్ వచ్చిన మన ఫ్యామిలీ ఫ్యామిలీ ఏం సపోర్ట్ చేస్తారంట? నువ్వు నాకు అన్యాయం చేస్తున్నావని వాళ్ళకి అర్థమయ్యి నాకు న్యాయం చేయడానికి వచ్చారు. ఏంటి వాళ్ళందరినీ 10 మందిని వేసుకొని వస్తే భయపడతారు అనుకుంటున్నారా? అదే మా అమ్మాయికి మేమున్నాం. హలో ఎక్స్క్యూజ్ మీ, మీరు సీరియల్లో హీరోయిన్ కావచ్చు కానీ మరి అంత ఎందుకంటే అంత ఇదిగా మాట్లాడుతున్నారు నాతో హార్ష్ గా? యాక్చువల్లీ హీరోయిన్ నేను కాదండి. అయ్యో సారీ అండి, సడన్ గా చూసి మీరే హీరోయిన్ అనుకున్నా, ఏమనుకోవద్దు. కానీ ఎంత మంచి టీం అండి, చైల్డ్ ఆర్టిస్ట్ కూడా తీసుకొని వచ్చారు. చైల్డ్ ఆర్టిస్ట్ కాదు, సీనియర్ ఆర్టిస్ట్. నా డైలాగ్ ఉంది చెప్తా. ఆయన అలాగే మడత పెట్టేస్తారు, మీరు అలా ఊరుకుంటే బాగా మడత పెడతారు. హాయ్ అండి. హాయ్. ప్రపంచంలో మొత్తం జనాభా ఎంతమంది అండి? 800 crores మంది ఉన్నారు. మరి నా ప్రపంచంలో ఏంటండి మీరు ఒక్కలే ఉన్నారు? కళ్ళు దొబ్బితే అలాగే కనబడుతుంది. పక్కనున్న పూరి నచ్చదు కానీ ఆ చపాతి మొక్కంది కావాలి నీకు. ఏమిటండి మీరు మాట్లాడేది? చూసుకోవయ్యా, ఇటువైపు ఇంత మంచి చిన్న పిల్ల ఉంది. చిన్న పిల్ల బాబాయ్కి దుబాయ్ స్టోరీలు తెలియదు అనుకుంటా పాపయ్య. సీరియల్లో మీ క్యారెక్టర్ ఏంటండి? ఝాన్సీ అని ఏ అమ్మాయికైనా అన్యాయం జరిగితే వాళ్ళని కోర్టుకి తప్పించి శిక్ష పెట్టిస్తాను. ఐరన్ తెలియక ఏదో మాట్లాడిపోయా. మీ క్యారెక్టర్ ఏంటి? పోలీస్ ఎందుకు పోలీస్ అంటే ఎందుకు భయపడుతున్నావు? పక్కన చేసే కదా, రెస్పెక్ట్ ఉండాలి కదా, అది అందుకే క్యారెక్టర్ అయినా సరే రెస్పెక్ట్ ఉండాలి అలాగా. కానీ ఏంటి అందరూ ఫ్యామిలీ అంతా కొంచెం చిరాగ్గా ఉన్నారేంటి? మీరు ఎందుకంటే అంత చిరాగ్గా ఉన్నారు వచ్చిన దగ్గర నుంచి? సన్లో వచ్చాలంటే భయంగా ఉందండి. ఎందుకంటే చూడండి, నాకు భయం లేదు, నేను హ్యాపీగా తిరిగేస్తా ఉంటా. నేను టర్న్ అవుతుంది కదా అందుకే. ఓకే డన్ బాగుంది, నైస్ ఫ్యామిలీ. ఎనీవేస్ వెల్కమ్ టు ఫ్యామిలీ స్టార్స్ వన్స్ అగైన్ ద హోల్ ఝాన్సీ ఫ్యామిలీ. సో ఇప్పుడే వచ్చారు కాబట్టి మెల్లిమెల్లిగా తెలుసుకొని అప్పుడు ఎపిసోడ్ ఎండింగ్ లోనే మనం డిసైడ్ చేద్దాం ఏం చేద్దాం ఏంటి అనేది. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ టేక్ యూర్ సీట్స్. థ్యాంక్ యూ. సో వన్స్ అగైన్ ఎవ్రీబడి వెల్కమ్ టు ఫ్యామిలీ స్టార్స్. గుడ్ టు సీ యూ ఆల్ హియర్. ఎపిసోడ్ ఇంత బాగా వెళ్తుందంటే సమ్మర్ లో ఏసీ లాంటి ఇద్దరు మరదళ్ళు ఉన్నారు కాబట్టి. మరి ఎపిసోడ్ ఇంత బాగా వెళ్తుందంటే సమ్మర్ లో ఏసీ పని చేయకపోతే ఎంత చిరాగ్గా ఉంటుందో ఇప్పుడు ఇవి వచ్చినా సరే కొంచెం ఆల్మోస్ట్ అలాగే ఉంటది, కానీ మేనేజ్ చేసుకోండి ఓకేనా. సో లెట్ మీ వెల్కమ్ పవిత్ర ఆన్ స్టేజ్ ప్లీజ్. జామ చెట్టు కాస్తాయి జామకాయలో 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 మామిడి చెట్టు కాస్తాయి మామిడికాయలో 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 అరే మల్ల చెట్టుకు పూస్తాయి మల్లె పువ్వులో మల్లె పువ్వులో మల్లె పువ్వులో బంతి చెట్టుకు పూస్తాయి బంతి పువ్వులో బంతి పువ్వులో బంతి పువ్వులో ఏదేమైనా గాని ఎవరేమన్నా గాని నేనే డీ 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 నా ముద్దు పేరు పెట్టుకున్న స్వాతి రెడ్డి నే ముట్టుకుంటే భగ్గుమంది పచ్చ ఎండు గడ్డి. నీ ముద్దు పేరు బాగుందా స్వాతి రెడ్డి, ఓ ముద్దు పెట్టుకుంటామే వచ్చి ఎక్కు పండి. మరి లాస్ట్ ఎపిసోడ్ అంటే ఇంతలా చేస్తావా? ఇంతకీ ఎవరు నువ్వు? ఆంటీ పవిత్ర ఆంటీ. మీరు ఉండండి ఆంటీ. ఇది చూసావా? ఎక్కడైనా చూసినట్టుందా నీకు? ఏయ్ బేబీ ఆంటీ మీరా? ఓ బాగానే గుర్తుపెట్టావు. ఎలా ఉన్నావు? బానే ఉన్నానంటే ఇప్పుడు. ఇప్పుడంటే ఇట్లా సెటిల్ అయ్యావు గానీ ఇండస్ట్రీకి వచ్చిన కొత్తల్లో నా దగ్గర పని చేస్తుండే. ఏం పని? కొబ్బరి బొండాలు అమ్మి పెట్టేవాడు.
ఆంటీ అవన్నీ ఎందుకు ఆంటీ ఇప్పుడు ఈయన స్పీడ్ గురించి మీకు తెలియదు. నాకు తెలుసమ్మా బస్సు ఆగిందనుకో 10 బోండాలు పట్టుకొని పరిగెట్టుకుంటూ వెళ్ళి అమ్మి మళ్ళీ అదే స్పీడ్ తో వచ్చేసేవాడు. ఆంటీ ఇప్పుడు ఎందుకు ఆంటీ అవన్నీ ఏ ఆగు, నువ్వెవరు చెప్పి ఇప్పుడు కొబ్బరికాయలు దించాడు. ఆకలేస్తే మా దగ్గరికి వచ్చి మరి అందరు తాగేసిన బోండాలు ఉంటాయి కదా, దాంట్లో కొబ్బరి తీసుకుని మరి తినేవాడు. ఆంటీ ఇప్పుడు అవన్నీ అవసరం వీళ్ళందరికీ తెలియడు. ఒక 2 బోండాలు తాగు. వదిలేండి ఆంటీ ఇప్పుడు ఆంటీ. ఏ తాగు, నీ వేడి తగ్గాలంటే ఈ మాత్రం 2 బోండాలన్నా తాగాలి. అయినా నీకు తెలియని బోండాలా, నువ్వు కొట్టని బోండాలా? ఇప్పుడు షూట్ లో ఉన్నా కదా ఇది అయిపోగా ఆంటీ చెయ్యి అడ్డు పెట్టుకో, తెగుతది. అయినా కానీ మర్చిపోయిన ఒక విషయము, ఆ పిల్లకి ఎవరికి షూటింగ్ కి కొబ్బరి బొండాలు పంపించేవాడివి. ఇప్పుడు ఆ పిల్ల ఏమో కాల్ చేయట్లేదు, అడగట్లేదు. ఏమైనా గొడవ అయింది మీ ఇద్దరికి? లేదా ఆ అమ్మాయి సొంతగా కొట్టు పెట్టుకుంది ఇప్పుడు కొబ్బరి బొండాలు. సరే నువ్వు కూడా నా దగ్గర ఫ్రాంచైజీ ఏమైనా తీసుకుంటావా? నాకెందుకంటే ఇప్పుడు బానే ఉన్నా కదా. ఏం బాలేదు, 10 ఎపిసోడ్ నుంచి చూస్తున్నా. నాకెందుకు నువ్వు కూడా పెట్టుకున్నట్టున్నావు. నాకు ఇంకా కొంచెం టైం పడుతుంది అంటే వాళ్ళిద్దరైతే ఆల్రెడీ ఇగోండి. హలో, మనము దీంతో పాటు పుంచకాయలు కూడా అమ్ముతాం తెలుసా? అదేంటంటే అది చాలా హైట్ ఉంటది చెట్టు. మీరు ఎలాగా నీకు తెలీదా? ఇట్లా చప్పట్లు కొడితే పైన నుంచి పడతాయి. చప్పట్లు కొడితే పైనుంచి ఎలా పడతాయి? పైన ఒకడు ఉంటాడు, ఆడేస్తాడు. అసలు మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు చెప్పండి? ఇగో సీరియల్ వాళ్ళు, షూటింగ్ వాళ్ళు ఎంత కష్టపడుతుంటారు మరి ఎండకాలం. వాళ్ళు కొబ్బరి నీళ్ళు తాగాలి, నుంజలు తినాలి, ఎన్ని తినాలి. అవును, వాళ్ళ కోసమే ఇక్కడికి వచ్చా. ఇక్కడైతే మంచి గిరాకీ వస్తుంది కదా. మనసంతా నువ్వే టీం ఇటు ఉంది, ఝాన్సీ టీం ఇటు ఉంది. మాట్లాడండి, వెళ్ళండి. కత్తి పట్టుకో, నేను ఎందుకు? జాగ్రత్త, మళ్ళీ తెగుతుంది. ఏమ్మా ఇగో బోండాలు తాగు. నాకు ఇది చాలా స్పెషల్, తాగు, భలే ఉంటాయి. ఏం రాలేదండి. అదే స్ట్రాని కింద ముడేసినానులే రావు. అయ్య బాబోయ్, ఏకనాథ్ గారు బాబోయ్, అసలు మీరు రోడ్డు పక్కన కార్ ఆగుంది ఏంటండి బాబు? ఆ శిల్పి వేస్తాడు కార్ లో. నువ్వు నాకైతే సిగ్గేసింది. ఆ పక్కన నేను వెళ్ళను కూడా వెళ్ళలేదు తెలుసా? ఏం చేశారు? ఏం చేస్తున్నాడా? ఒకేలా కెమెరా ముందు చెప్పిన ఏం కాదు కానీ వీడియోగా మాడుకుంటున్నాడు కార్ లో కూర్చొని. వీడియోలు మాట్లాడుతున్నాడా చూస్తున్నాడా? తాగండి, అవ్వదు, పర్లేదు. ఓకే, పేర్లేదు. ఓకే, మీ ఫ్రాంచైజీ మీరే తీసుకోలేమో, కొంచెం చూసుకోండి ఎందుకని మంచిది. తాగండి. ఇదేంటి కుడి బాగా గట్టిగట్టింది. తాగండి, భలే ఉంటది. పానవాసన వస్తుంది. ఒడియమ్మ మల్లేస్గా ఊసేసినావు దాంట్లో. వాడికి ఎన్నిసార్లు చెప్పిన కొట్టేటప్పుడు మంచిగా కొట్టరా అని. ఎవడాడు? సచ్చినోడు. సారీ అండి, ఏమనుకోకండి. అందులో ఊసారట. లిఖిత, బాగున్నావా? బాగున్నా, నీ ఎట్లున్నవే? భలే ఉన్నాలే. తాగు. మరి ఏదో పోసారన్నారు. ఇదేంటి చప్పగుంది? చప్పగా ఉందా? అదే ఇందాక నేను తాగినప్పుడు స్వీట్ గానే ఉన్నిందే. నువ్వు తాగిచ్చావా? మరి కస్టమర్లు బాగుండాలంటే ఫస్ట్ మనం తాగియొద్దు. కస్టమర్లు అంటే గుర్తొచ్చింది, సుధీర్ ఫస్ట్ ఉంటాడు దాంట్లో. నాకు ఎందుకో నీకే 2 ఫ్రాంచైజీ రాస్తుంది. సరేలే, నీ కూడా కొట్టేస్తా, పట్టుకో. నాకు వద్దు ఇప్పుడు, అప్పుడే నేను షో చేయాలి. కొడతావా? నేను తర్వాత. ఆయన ఈ కొట్టలే అమ్మ, వేరే కొడతాడు. ఏంటి? పక్కరా, నా ఫ్రెండ్ ఆడుంది, ఒక పిల్లకి కొట్టాలా? అడ్డెల్లి కొట్టండి అమ్మా. నువ్వే అడ్డు వస్తుంటివి. అడ్డెల్లిగో జరగట్టు. అర్రే, నేను అడ్డుపోతే అట్టొస్తావు. వెళ్ళు. ఏ పోయిందా నీకు మైండ్? జరుగు. ఫ్రాంచైజీ ఇచ్చే స్టేజ్ లో కూడా ఉండవేమో నువ్వు. ఎందుకు? ఇదిగో పట్టుకో. కొట్టడానికి కూడా పనికి రావైతే. నీ కష్టం పగవాడికి కూడా రాకూడదు. ఏంట? సుధీర్ అవి తీసుకురా. ఏంటమ్మా అంతా ఇలా వంపేశావు? చేజ్ అనుకుంటున్నావు. సరే, నువ్వు ఎలాగో స్వాత తాగు కదా. నువ్వు ఓవర్ యాక్షన్ మాట్లాడొద్దనా? ఓకే, సో దట్స్ పవిత్ర. వెల్కమ్ టు ఫ్యామిలీ స్టార్స్.